చాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. ఒకటండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో అసలు విషయం అనేది లేదు. బ్యాంకింగ్ తరపు నుంచి ఆలోచిస్తే బ్యాంకు వాళ్ళు లోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళతోటి ఒక పర్మిషన్ తీసుకుంటారు. ఈఎంఐ అనేది మేము డైరెక్ట్గా బ్యాంక్ నుంచి కట్ చేసుకుంటామని చెప్పేసి ఆ పర్మిషన్ తీసుకున్న వారే ఇవ్వాలి. అది వాళ్ళు అడుగుతారు బ్యాంకు వాళ్ళు. అంటే బ్యాంకులో ఒక రూల్ అనేది క్లియర్గా ఉంది, డైరెక్ట్గా కట్ చేయడానికి ఎవరు కూడా హక్కు లేదని చెప్పేసి. ఈ బ్యాంకు వ్యవస్థ అనేది ఒక ఊరు వ్యవస్థనో, ఒక జిల్లా వ్యవస్థనో, ఒక రాష్ట్ర వ్యవస్థనో, ఒక దేశం వ్యవస్థనో కాదు, ప్రపంచ వ్యవస్థ అన్నట్టు. ప్రపంచాన్ని సాధిస్తుంది బ్యాంక్ అనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారంటే చెప్పిన వెంటనే అయిపోతుంది ఇది. ఈయన చెప్పిన దాని మీద పిఎం గారు ఫస్ట్ అప్లికేషన్ పెట్టాలి, మేము బ్యాంకింగ్ వ్యవస్థలో ఇవి చేంజ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి. ఆయన అప్లికేషన్ పెడితే వరల్డ్ బ్యాంక్ దాన్ని అప్రూవ్ చేయాలి. ఈ వ్యవస్థ అవుతుందా కాదా, దీనివల్ల ప్రజలకు లాభం ఉందా నష్టం ఉందా అని చెప్పేసి. దీంట్లో ఎన్నో లెసన్లు ఉంటాయి. అవన్నీ వచ్చేసరికి ఎంతైనా 5 ఏళ్ళు పడుతుంది. అంటే ఆయన ఏమంటున్నారంటే ఒక్క రూపాయి కూడా చలానా డబ్బులు తగ్గించొద్దు, ఎంత ఉందో అంత క్లియర్ గా వాళ్ళు జస్ట్ వెళ్ళిపోతే తీసేసుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి నేను చెప్తున్నానండి. ఆయన ఏమన్నారంటే డైరెక్ట్ బ్యాంక్ నుంచి కట్ చేయాలని చెప్పేసి అన్నారు. అకౌంట్ నుంచి ఇటు చలాన్ పడగానే అకౌంట్ నుంచి కట్ చేయాలని చెప్పేసి అది జరగదన్నట్టు ఆ వ్యవస్థ అనేది. ఫస్ట్ బ్యాంక్ లింక్ అనేది చేయొచ్చండి, కాకపోతే అది పర్మిషన్ మనం ఇవ్వాలి. నేను చెప్తున్నా అదేనంటు, బ్యాంక్ వాడు లోన్ ఇచ్చినా కూడా వాడు పర్మిషన్ మన దగ్గర తీసుకుంటారు. మనం ఇవ్వండి పర్మిషన్, అది జరగదన్నట్టు. ఈవెన్ వెహికల్ కొనేటప్పుడు కూడా మనం ఇవ్వాల్సింది పర్మిషన్. మనకు అవసరం ఏంటంటే వాళ్ళు తీసుకోరు, క్లియర్ అది. పథకాలు వేరు, ఇవి చలానాల గురించి మాట్లాడుతుంది. చలానా ముందే వచ్చింది మ్యాటర్. చలానా ముందే వచ్చింది కాబట్టి ఎయిట్ ద్వారా క్లియర్ ఆలోచిస్తాడు. ఈ చలానా గురించి మాట్లాడుతున్నాడు, చలానా నేను ఇవ్వను అని చెప్పేసి ఆ మ్యాటర్ అనేది అక్కడ క్లియర్ వస్తే అయిపోతుంది అన్నట్టు.